క్రిష్ అయితే మహాదేవయ్యని చూడ్డానికి వస్తూ ఉంటాడు. అలా మహాదేవయ్యని చూడ్డానికి వచ్చిన క్రిష్‌ని చూసి సంజయ్ అయితే ఎవరో వచ్చారు వీడా అని చెప్పేసి వీడి సంగతి తేలుస్తాను అని చెప్పేసి అయితే దొంగ దొంగ అనేది అందరితో అంటూ ఉంటాడు. అలా దొంగ దొంగ అనేసరికి క్రిష్ అయితే తన మొఖంకి కర్చీఫ్ కట్టుకొని పరిగెడుతూ ఉండేసరికి అక్కడున్న మనుషులైతే క్రిష్‌ని పట్టుకుంటూ ఉంటారు. ఎవరా అనైతే మహాదేవయ్య చూసేసరికి క్రిష్ మొఖం మీద ఉన్న కర్చీఫ్‌ని అయితే తీయబోతూ ఉంటారు. అక్కడ క్రిష్‌ని పట్టుకున్న మనుషులు. అది చూసి భైరవి వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఎవరసలు భైరవి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక మహాదేవయ్య కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి చిన్న వచ్చాడా అనైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మహాదేవయ్య. ఇక క్రిష్ అయితే అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక భైరవి అయితే ఏదో ప్లాన్‌తోనే వచ్చి ఉంటాడు వీడు. ఏ ప్లాన్ లేకపోతే అలా దొంగతనంగా ఎందుకు వస్తాడు అని చెప్పేసి అయితే భైరవి అంటూ ఉంటుంది. వీడిని గేట్ అవతలకి ఈడ్చి పడేయండిరా అని అంటూ ఉంటుంది భైరవి. భైరవి అలా అనేసరికి అక్కడ ఉన్న మనుషులైతే క్రిష్‌ని బయటికి తోసేస్తూ ఉంటారు. ఇక భైరవి ఆడిన మాటలకి అక్కడే ఉన్న సత్య అయితే క్రిష్‌ని పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకోగానే క్రిష్ చూసావా నువ్వు బాపు బాపు అని వెంపర్లాడుతున్నావు. ఆ మనిషికి మాత్రం పిసరంత దయ కరుణ లేదు నీ మీద. నిన్ను చూడడానికి దీవి మీద వచ్చినా సరే నిన్ను ఇలా బయటకు తోసేస్తున్నారు. అయినా ఆ మనిషి ఏం రియాక్ట్ అవ్వకుండా నీ కాసి చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వెందుకు ఆ మనిషి గురించి అంత పాకులాడుతున్నావు అని సత్య అయితే క్రిష్‌కి చెప్తూ ఉంటుంది. మహాదేవ అయితే క్రిష్‌ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడు